నా జీవితంలో కూడా జరిగినటువంటి అనేక సంఘటనలు, నాకు కలిగినటువంటి మరణాపాయాలు చాలా ఉన్నాయి. కొన్నింటిని నేను రాసి పెట్టుకున్నాను. నా పుట్టుకనే ఒక అద్భుతం. మా అమ్మకి మొదట ఆడకూతురు జన్మించింది. ఆ తర్వాత చాలామంది పుడుతున్నారు, చనిపోతున్నారు, అబార్షన్లు అవుతున్నాయి. ఇలాగ జరుగుతూ వస్తూ ఉంటే నేను గర్భంలోకి వచ్చినాను. నన్ను కూడా చిదిమేయాలనుకున్నాడు అపవాది. అయితే నా జీవం ఎక్కడ దాచబడి ఉన్నది చెప్పాలి, క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉన్నది. కాబట్టి నేను మాత్రం బ్రతికి బయటపడ్డాను. నా తర్వాత పుట్టినవాడు కూడా మళ్ళీ 14 రోజులు బ్రతికి చనిపోయాడు. నేను మాత్రం బ్రతికాను. ఇక వాడి టార్గెట్ అంతా ఎప్పుడు వేసేయాలి, ఏలియన్ ఎప్పుడు వేసేయాలి. చిన్నప్పుడే చాలా అనారోగ్యాలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు. ఒకసారి చనిపోయినటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కాదు. ఆ పరిస్థితులలో, చనిపోయినటువంటి పరిస్థితులలో, ప్రాణం విడిచినటువంటి పరిస్థితులలో మందిరానికి తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి సేవకురాలు నాకు ఎదురుగా ఎలీషా ఎలాగైతే సాష్టాంగ ఆ వ్యక్తిపై పడుకొని ప్రార్థన చేశాడో ఆ సేవకురాలు నా యొక్క బాడీకి ఎదురుగా అంత దూరంలో అలాగా సాష్టాంగ పడి ప్రార్థన చేయడం ప్రారంభం చేసింది. ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర కొట్లాడింది. నా ప్రాణం మరలా నాకు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయిన నన్ను దేవుడు ఏం చేశాడు, బ్రతికించాడు. అయినా అపవాది అంతటితో ఆగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని మరణాపాయాలు అనంటే, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎంత భయంకరమైనటువంటి అనారోగ్యాలు, అన్నిటినీ తప్పించుకుంటూ దేవుడు వస్తూ ఉన్నాడు. ఇలా వస్తున్నటువంటి క్రమంలో పెరిగి పెద్దయిన తర్వాత యవ్వన దశలోనికి వచ్చిన తర్వాత ఎన్ని మరణాపాయాలు. విడిచిపెట్టాడా అపవాది? విడిచిపెట్టలేడు. నా వెనుకనే హడ్చుకుక్క లెక్క వస్తూ ఉన్నాడు వాడు. ఎప్పుడు మృంగుదామా అని ఆ కుక్క వెంబడి వస్తూ ఉంటుంది కదా, హడ్చుకుక్క, అట్లనే వస్తూ ఉన్నాడు. ఎన్ని శోధనలు, ఎన్ని భయంకరమైనటువంటి ప్రమాదాలు అనంటే, ఒకసారి నేను ఒక సిఎస్ఐ మీటింగ్కి వెళ్ళి వస్తున్నప్పుడు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో భయంకరమైనటువంటి యాక్సిడెంట్. అసలు చాలా సింపుల్గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, ఒక సైకిల్ అడ్డం వచ్చింది డివైడర్ నుంచి. భయంకరమైనటువంటి యాక్సిడెంట్. 80 దాదాపు 90 స్పీడ్లో ఉన్నటువంటి బైక్ స్కిడ్ అయితే ఇక్కడ నుంచి అంత దూరం బైక్ అలాగా రోడ్డుకు రాకుంటూ వెళ్ళిపోయింది. కొంచెం అయితే డివైడర్కి నా తల గుద్దుకునేది. కానీ ఏమైందో తెలియదు. బైక్ని నా వెనకాల ఇంకొక వ్యక్తి కూర్చున్నాడు. ఆ బైక్ని మొత్తం ఇలాగ లేపి ఇటు సైడ్ వంచేటట్లుగా బలం ఇచ్చాడు దేవుడు. నేను బాగా జిమ్ బాడేం కాదు మనది, మన బాడీ జిమ్ బాడేం కాదు, ఎంత సన్నగా ఉండేవాన్నో. కానీ ఆ బైక్ ఏం బైక్ అనంటే హంక్ బైక్, దాదాపు 150 కిలోల బైక్. నా యొక్క వెయిట్ ఎంత అనంటే 40 కిలోలు. అప్పుడు ఆ బైక్ నడుపుతూ ఉన్నప్పుడు 40 కిలోలు నా వెయిట్. బైక్ వెయిట్ ఎంత? 140 కిలోలు, కనీసం సగం కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఆ డివైడర్కి నా తల తాకకుండా ఆ బైక్ని అమాంతంగా ఇటు మరలా లేపిటే ఎత్తేసేటట్లుగా దేవుడు కృప చూపించాడు. నా బలం వల్ల కాదు, దేవుడే ఆ సహాయం చేశాడు. అపవాది అనుకున్నాడు వేసిపడాలి, డివైడర్ గుద్దేసి చంపేయాలి వీడిని అనుకున్నాడు. కానీ దేవుడు అమాంతం లేపిట్టేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అర్ధరాత్రి 12 గంటల సమయంలో, దాదాపు 11:30-12 గంటల సమయంలో నేను పడినటువంటి ఆ శబ్దానికి అక్కడ అంత రోడ్డుకి అంత దూరంలో ఉన్నటువంటి ఆ కుటుంబస్తులు, ఆ ఇండ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకున్నారట అంటే, ఏవో 2 లారీలు గుద్దుకున్నాయి, ఇంత శబ్దం వస్తుంది అని వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. కానీ నేను దేనికి గుద్దుకోలేదు, నా బైక్ మాత్రం కింద పడి వెళ్ళింది. అలాంటి భయంకరమైనటువంటి యాక్సిడెంట్లో వాళ్ళందరూ అనుకున్నారట, వీడే పొల్లడు తాగున్నాడేమో, ఇక చచ్చిపోయాడు, వీడికి ఇక బ్రతికే అవకాశం లేదని అందరు వచ్చి నా తలను చూస్తున్నారట. తల పగిలిందే, చేతులు ఇరిగినాయా, కాళ్ళు ఇరిగినాయా, తలే పగిలి ఉంటుంది అనుకుంటున్నారు. ఆ రాత్రి జరిగినటువంటి విషయం ఏంటంటే, నేను పడ్డాను, లేచాను, నా బండిని లేపుకున్నాను, బండిని పక్కకు పెట్టాను, నా స్నేహితుని పక్కకు కూర్చున్న పెట్టాను, నేను అలాగా కూర్చున్నాను. అందరు అనుకుంటున్నాడు ఇక చచ్చిపోతాడు వీడు.
వీడు చచ్చిపోతాడు ఇక అని అనుకున్నారు. అయితే అందులో నుంచి ఒక అతను అక్కడ లోకల్ ఆర్ఎంపీకి కాల్ చేస్తే ఆ ఆర్ఎంపీ డాక్టర్ అంటున్నటువంటి విషయం ఏందనంటే, నేను ఈ పట్టను ఎందుకు అనంటే తలకేమైనా గాయమైందా చూడండి అంటే, గాయాలు ఏమి లేవు సార్ అని అంటే, అయినా నేను పట్టను, పుసుక్కన చనిపోతే అది నా మీదకి వస్తుంది అని అంటే, నేను సరాసరి అక్కడికి వెళ్ళి నాకు ఎక్కడ ఏం గాయం కాలేదు, కాళ్ళకు మాత్రము కొంత గాయాలైనాయి, చిన్న చిన్న గాయాలైనాయి, తలకు ఎలాంటి దెబ్బ తగలలేదు, చిన్న ట్రీట్మెంట్ ఇవ్వండి, ఆ బ్లీడింగ్ కాకుండా పట్టీలు కట్టండి, నేను మరలా వెళ్ళిపోతానని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళందరూ షాక్ అయి చూస్తున్నారు. అరే ఇంత శబ్దం వచ్చింది, ఈ బండంతా ఇలాగైపోయింది, ఈయన ఎలా బ్రతికాడు, అసలు ఒక చెయ్యి ఫ్రాక్చర్ లేదు, ఒక కాలు ఫ్రాక్చర్ లేదు, ఒక తలకు ఒక గీత లేదు, ఎట్లా బ్రతికాడు వీడు? అపవాదం అనుకున్నాడు, ఈ యాక్సిడెంట్లో ఖతం చేయాలి ఏలియాను అనుకున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చిన్న గాయాలతో దేవుడు నన్ను తప్పించాడు. ఆ రాత్రి నా బైక్ నేనే నడుపుకొని నా స్నేహితుని కూర్చొని మరలా నేను వచ్చేసాను ఇంటికి. అపవాదం అనుకున్నాడు చంపేయాలి ఇక్కడ అని, కానీ నా దేవుడు నన్ను బ్రతికించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సరే అంతటితో వదిలిపెట్టాడా? లేదు, మరలా ప్రయత్నిస్తున్నాడు, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ చంపేయాలా అని. ఎన్ని శోధనలనంటే, ఒకరోజు ఒక భయంకరమైనటువంటి అనారోగ్యం, ఏమైతుందో తెలియదు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏం ప్రాబ్లం లేదు, ఏ సమస్య లేదంటున్నారు. ఆ యొక్క శరీరం అంతా వీక్ అయిపోతుంది, నాకు అనారోగ్యం, అసలు ఏమైతుందో తెలియనటువంటి పరిస్థితి. ఒక రాత్రి జరిగినటువంటి విషయం ఏంటంటే, నా చేతులు నా కాళ్ళన్నీ కూడా చల్లబడిపోయినాయి, అసలు లేపడానికి శక్తి లేదు. నేను అనుకున్నాను ఈ రాత్రి నేను చనిపోతానేమో అని, ఈ రాత్రి నా జీవం ఇక వెళ్ళిపోతుందేమో అని అనుకున్నాను. అప్పుడు సురేష్ అన్న గారు, సుజాతక్క గారు, వారి పిల్లలతో సహా అప్పుడు వారు చేసినటువంటి ప్రార్థనలు నేను ఎన్నడూ కూడా మర్చిపోలేను. ప్రియ దేవుని బిడ్డలారా, వారు నా కొరకు ప్రయాసపడినటువంటి ప్రయాసం చాలా ఉన్నతమైనటువంటిది. కుటుంబ సమేతంగా చిన్న పిల్లలను పట్టుకొని నా కొరకు రాత్రి పగలు నా బెడ్ దగ్గర ఉండి వాళ్ళు ప్రార్థించినటువంటి సందర్భాన్ని నేను మర్చిపోలేను. నేను అనుకున్నాను, నేను ఈ రాత్రి చనిపోతానేమో, నా చేతులు లేపడానికి వస్తలేవు, నా కాళ్ళు లేపడానికి వస్తలేవు, నా కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి. అపవాదం అంటున్నాడు, ఇది నీకు ఆఖరి రోజు, అయిపోయింది నీ జీవితం అని అంటున్నారు. కానీ సేవకుడు నా బెడ్ దగ్గర మోకరించాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ మోకాళ్ళు తన యొక్క మోకాళ్ళు ఆ యొక్క గచ్చుకి ఇలా గుద్దుతూ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఎలాగైనా ఈ చిన్నవాడు బ్రతకాలని. అలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొంత సమయానికి, కొన్ని గంటలకి మరలా నాలో వేడి పుట్టడం ప్రారంభం చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మరణం కూడా ఆ రోజు నన్ను ముట్టలేదు. అది ఒకటే రోజు కాదు ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు, ఇక నేను చచ్చిపోతానేమో, అసలు ఏ అనారోగ్యం లేదు, ఏమైతుందో తెలియనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులలో చాలా సందర్భాలలో సురేష్ అన్న, సుజాతక్క వాళ్ళు పిల్లలతో సహా నా కొరకు నా ఇంట్లో వచ్చి ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి. నన్ను వారి గృహంలో పెట్టుకొని నా కొరకు ప్రార్థన చేసినటువంటి దినాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు ఈ యొక్క దాదాపు 15 సంవత్సరాల, ఈ 12 సంవత్సరాల ఈ ప్రయాణములో ఎన్ని అపవాది శోధనలు, భయంకరమైనటువంటి శోధనలు, ఏమైతుందో అర్థం కాదు. ఇక పోతుందేమో అన్నటువంటి సందర్భాలు, నా ప్రాణం పోతుందేమో అన్నటువంటి సందర్భాలు నా జీవితంలో. ఒకసారి అయితే అపవాది చెప్తా ఉన్నాడు, ఈరోజు ఈ సాయంత్రానికి ఈ టైంకి నువ్వు చచ్చిపోతావు చెప్తా ఉన్నాడు చెవులో. ఈరోజు ఈ సాయంత్రానికి ఈ టైంకి నీది డెడ్ లైన్ అని చెప్తా ఉన్నాడు. నేను ఫోన్ చేశాను, అన్న ఇలా చెప్తున్నాడు అపవాది, నాకు ప్రాణం అంతా ఒకలాగైతుంది, ఏం చేయాలి అని అంటే వాళ్ళు భారంగా ప్రార్థన చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, భారంతో నా కొరకు ప్రార్థన చేశారు, నా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలు దేవుని యొక్క కృప నన్ను సజీవులుగా లేపింది. చాలాసార్లు ఉన్నట్టుండి పొద్దంతా బాగానే ఉన్నాను, సాయంకాలం అయ్యే వరకు ఏమైందో తెలియదు, కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి.
లేవలేనటువంటి పరిస్థితి, ఇక చచ్చిపోతానేమో, ఈ ఈ ఈ చచ్చిపోతానేమో అన్నటువంటి పరిస్థితులు ఒకరోజు 2 రోజులు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ 12 సంవత్సరాలు 13 సంవత్సరాల ప్రయాణములో చాలా సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. లాస్ట్ రోజేమో అన్నటువంటి పరిస్థితులు నా జీవితంలో చాలా ఉన్నాయి. కానీ దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాకృప, సేవకుల యొక్క ప్రార్థన నాకు ఒక కంచెగా ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. నా కొరకు ప్రార్థించినటువంటి సేవకులు, నా భార్య, నా తల్లిదండ్రులు, వారు చేసినటువంటి ప్రార్థనలు, దేవుని యొక్క మహాకృప నా జీవాన్ని ఎక్కడ దాచిపెట్టినాయి? క్రీస్తుతో కూడా చెప్పాలి దేవునిలో దాచిపెట్టబడినాయి. అపవాది శోధనలు, భయంకరమైనటువంటి శోధనలు, ఇక హోప్ లేనటువంటి పరిస్థితులలో ఉపవసించి ప్రార్థన చేసినటువంటి దినాలు, ఇక ముగిసిపోతుందేమో అన్నటువంటి జీవితం నాది. కానీ నా దేవుడు స్టిల్ నన్ను బ్రతికించి నడిపిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాంటి అపవాది శోధనలు ఒకరోజుతో ముగిసినవి కాదు, ప్రతి దినం శోధన. ఏమైపోతుందో తెలియదు, ఏమైతుందో తెలియదు. అసలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. చూడ్డానికి బాగానే ఉన్నాను, కానీ ఏమైతుందో లోపట తెలియదు. నిద్ర లేనటువంటి రాత్రులు ఎన్నో, ఇలా మిట్ట చూస్తూ నిద్ర పట్టదు, ఏమైతుందో తెలియదు, నిద్ర పట్టదు. అలాగా రాత్రులు నిద్ర లేనటువంటి సందర్భాలు నా జీవితంలో ఎన్నో రాత్రులు నాతో ఫోన్లో మాట్లాడుతూ, వీడియో కాల్ చేస్తూ, బలపరుస్తూ, సురేష్ అన్న గారు నన్ను బలపరిచినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాగా వెళ్తున్నటువంటి క్రమములో ఒకసారి జరిగినటువంటి విషయం ఏందనంటే, నేను బైబిల్ ట్రైనింగ్కి బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మరణాపాయాలే. ఒకసారి నేను వేసుకోవాలి అన్నటువంటి షర్ట్లో తేలున్నది. ప్రతిదినం అనుకుంటున్నాను ఇదే షర్ట్ వేసుకోవాలని అనుకోండి, దాని దగ్గరికి వెళ్తున్నాను, ఈరోజు వద్దులే రేపేసుకుందామని అనుకుంటున్నాను. అలాగా ఒక వారం గడిచింది. ఈ వారం గడిచిన తర్వాత నేను అనుకున్నాను, ఎలాగైనా ఈరోజు వేసుకోవాలి షర్ట్ అనుకొని ఆ షర్టుని తీస్తే ఆ తేలు కలేబరం అందులో కనబడ్డది. నిజంగా నేను దేవుని మహిమపరిచాను. ప్రభా, ఈ వారం దినాలు నేను అనుకున్నాను దీన్నే వేసుకోవాలని, ఒకవేళ వేసుకుంటే తేలుగుట్టి చచ్చిపోయేటోనేమో. ఇదే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి సురేష్ అన్న గారు, నేను, ఇంకో ఆనంద్ బ్రదర్, మేము ఒక ప్రాంతానికి సువార్త పరిచర్య, ఆ యొక్క సంగీత పరిచర్య కొరకు వెళ్ళి వస్తూ ఉంటే ట్రైన్లో వస్తూ ఉంటే సీట్లు లేవు మాకు. నేను మా కాళ్ళు నొప్పులు భరించలేక అక్కడ నేను ప్లాట్ఫామ్ ఎక్కేటటువంటి మెట్ల దగ్గర కూర్చున్నాను. అన్నాడు, వద్దు నాన్న అక్కడ కూర్చోవద్దు, రా పైకి రా అంటే, ఏం కాదన్న నాకు అలవాటే అని చెప్పాను. అయినా అన్నాడు, వద్దు నాన్న వద్దు రానంటే, లేదన్న నాకు అలవాటే అని కూర్చుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఏందనంటే, అది ఎక్స్ప్రెస్ కొన్ని స్టేషన్లలో ఆగదు. అయితే ఆ యొక్క స్టేషన్ వచ్చింది, ఒక స్టేషను. నా కాళ్ళు ఆ మెట్ల మీద కూర్చొని నా కాళ్ళు ఇలా పెట్టుకొని ఉన్నాను. నా కాళ్ళు ఆ యొక్క స్టేషన్ యొక్క ఆ మెట్ల ఆ డివైడర్కి, ఆ యొక్క ప్లాట్ఫామ్కి కిందికి వెళ్ళిపోయింది. ట్రైన్ చాలా స్పీడ్గా ఉన్నది, నా కాళ్ళు దాని కిందికి వెళ్ళిపోయినాయి. అప్పటికే నా షూకి ఆ యొక్క ప్లాట్ఫారం రాకపోతుంది, ఎలాగ బయటకు తీయాలో అర్థం అవ్వట్లే. కొంచెం కనుక ఆలస్యం అయితే నేను ఆ స్పీడ్కి నా కాళ్ళు అందులో ఇరుక్కొని పోయి స్పీడ్గా ఆ యొక్క ప్లాట్ఫారంకి ఇలాగ గుద్దుకొని బయటపడి చనిపోయేటటువంటి పరిస్థితి. ఎట్లా కాళ్ళు బయటకు వచ్చినాయో తెలియదు. నా కాళ్ళు ఇలా ఉండే ఇలాగ సైడ్కి అయిపోయి పైనకి వచ్చినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నమ్ముతారా, నా కాళ్ళు లోపట ఏ హాని జరగలేదు. నా షూ మాత్రం ఇలాగ పైన అంతా కొట్టుకొని పోయింది, కానీ నా కాళ్ళకి ఏ హాని కలిగించలేదు. అక్కడ అపవాది అనుకున్నాడు, ఈరోజు ప్లాట్ఫారంకి కొట్టేసి చంపేయాలి విని అనుకున్నాడు. కానీ నా దేవుడు చెప్పాలి, నా జీవమును తనలో దాచుకున్నాడు కాబట్టి ఆ యొక్క ప్రమాదంలో నుండి నన్ను తప్పించాడు ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఒకసారి పరిచర్యకు వచ్చిన తర్వాత ఒకసారి ఛానల్లో వాక్యం చెప్తున్నటువంటి సందర్భం, సుజాతక్క వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళాను, సురేష్ అన్న గారు మేమందరం కలిసి వెళ్ళాం. వాళ్ళు బయటకు వస్తున్నారు, నేను కూడా వచ్చాను. నేను తిన్నగా వారి వెనక వెళ్ళకుండా నేనేం చేశానంటే, తింగర్లెక్కేసి అక్కడ ఒక ఎత్తైనటువంటి గద్దెలాగా ఉన్నది ఒకటి, దాన్ని జంప్ చేసి దాన్ని ఎక్కాలని అనుకున్నాను. ఎందుకు పుట్టిందో నాకు ఆలోచన తెలియదు, అప్పటి వరకు మంచిగానే ఉన్నాను.
ఎందుకు పుట్టిందో ఆలోచన నాకు తెలియదు. జంపు చేయాలి, జంపు చేసి దాని మీద ఎక్కాలన్నటువంటి ఆలోచన రావడమే ఆలస్యం. జంపు చేశాను కానీ నా కాలు లెగలేదు. ఒక కాలు దాని మీద పడి స్కిడ్ అయిపోయి నేను ఇలాగా ఆ గద్దె మీద పడిపోయిన తర్వాత లేచాను. అంత దులుపుకొని నా బండి దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత నా చేతులు ఎందుకో నొప్పి వస్తున్నాయని చూస్తే నా చేతులకు బ్లీడింగ్ అవుతున్నది. ఏమైంది అని చూసేసరికి ఇదంతా కూడా చర్మం ఒక ఉలి కదా చెక్కితే ఎలాగైతుందో మొత్తం చెక్కినటువంటి ప్రదేశం నాకు కనబడుతుంది. అందులో రక్తమంతా కారిపోతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే కర్చీఫ్ తీసుకున్నాను, కట్టుకున్నాను, బండి ఎక్కాను. అసలు ఏం గుచ్చుకుపోయింది అక్కడ, నాకు అసలు ఏమైంది అని అనుకున్నాను. సరేలే ఏదైతే అదైంది అని చెప్పేసి గమ్మున వెళ్ళిపోయిన తర్వాత చాలా బ్లీడింగ్ అయింది. దాన్ని తుడిచేసుకున్నాను. తెల్లారింది. నాకు ఒక ఆలోచన కలుగుతుంది, అసలు ఏమైంది, అసలు ఎందుకు నాకు ఈ బ్లీడింగ్ అయింది చూడాలి అని చెప్పేసి మరలా తెల్లవారగానే నేను ఆ ప్రాంతానికి వెళ్ళి అసలు అక్కడ ఏముంది, నాకు ఏం జరిగిందని చూస్తే మీరు నమ్ముతారా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక షాప్ పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. షాప్కి డోర్స్ లాగా పెద్ద గ్లాస్ డోర్స్ ఉంటాయి కదా, ఇంత లావు గ్లాస్ డోర్స్ పెడతారన్నమాట. ఆ గ్లాసు పగిలిపోతే ఆ గ్లాసు యొక్క ముక్కలన్నిటిని ఒక సంచిలో పెట్టి ఆ సంచిని అక్కడ పెట్టారు. ఆ గ్లాసు ముక్కలన్నీ ఎలా ఉన్నాయి అనంటే ఒక షార్ప్ కత్తుల్లాగా ఇలాగున్నాయి, మొనదేరి ఇలాగుంటే వాటిని చూసినప్పుడు నా గుండెల్లో భయమైంది. ఎందుకు తెలుసా, ఒకవేళ నేను గనక నా చెయ్యి వాటి మీద కాకుండా నేనే గనక ఆ గ్లాసుల మీద పడిపోతే ఎన్ని గ్లాసులు నా కడుపులో, నా గొంతులో, నా కళ్ళల్లో గుచ్చి అక్కడికక్కడే చచ్చిపోయేటోని. అపవాది అనుకున్నాడు వీని ఎలాగైనా ఎగిరేయాలి, ఆ గ్లాసులలో దించి వీని చంపేయాలని అనుకున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు ఏం చేశాడనంటే చిన్న గాయంతో నన్ను తప్పించాడు. అక్కడ ఆ గ్లాస్ ముక్కలకు నేను చూశాను, నా చేతికి ఉన్నటువంటి చర్మం ఒక అట్టలాగిట్లా పేరుకుపోయినటువంటి ఆ సందర్భాన్ని నేను చూశాను. నా గుండెలో చాలా భయమైంది. దేవుని స్తుతించాను, ప్రభా నువ్వెంత గొప్ప దేవుడు, నన్ను రక్షించావని నేను దేవుని స్తుతించాను. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఒకసారి హైదరాబాద్లో నేను జాబ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో బస్సుకు వెళ్ళాలి. అప్పుడు నాకు బైక్ లేదు, బస్సుకు వెళ్ళాలి. అక్కడ హైదరాబాద్లో ఎలాగంటే ఉరుక్కుంటూ బస్సు ఎక్కాలి. నేను రష్గా ఉన్నటువంటి బస్సు ఎలాగైనా ఎక్కాలని చెప్పేసి నాకు అలవాటే కదా, నిన్నెక్కాను మొన్నెక్కాను, నాకు అలవాటే కదా అని చెప్పేసి నేను రన్నింగ్ చేసి అక్కడ హ్యాండిల్ని పట్టుకొని ఒక కాలు ఆ యొక్క మెట్టు మీద వేశాను. అయితే ఇంకొక కాలు నాకు లెగలేదు. జారితే అక్కడ నా చెయ్యిలా పట్టుకొని ఉన్నాను. నేను ఆ రోడ్డు మీద ఇలాగ పడిపోతే నా ఈపంతా కూడా రోడ్డుని ఇలా రాకుతూ వెళ్తున్నది. నా చెయ్యి కనుక మిస్ అయితే వెనకాల బస్సులు వస్తున్నాయి, వెహికల్స్ వస్తున్నాయి, అన్నీ కూడా నా మీద నుంచి ఎక్కిపోయేటి, అక్కడికక్కడికే చచ్చిపోయేటోని. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు నన్ను ఇట్లా కాలర్ పట్టేసి పైకి లాగారు. అనుకున్నాను నేను ఆ రోజు కథం అని అనుకున్నా, బస్సు కింద పడి చచ్చిపోతానేమని అనుకున్నాడు. అపవాది కూడా అనుకున్నాడు ఈరోజు బస్సు కింద వేసి విన్ని చంపేయాలని అనుకున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవము ఎక్కడ దాచబడ్డది, దేవునిలో దాచబడ్డది. కాబట్టి అక్కడి నుండి కూడా నన్ను తప్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మరి ఒక సందర్భంలో చూసినట్లయితే, ఒకసారి కుందారం ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మేమందరం సంఘస్థలం అందరము కొంతమంది కలిసి అక్కడ ఉన్నటువంటి ఒక వాగు, దాన్ని ఏమంటారనంటే మొసళ్ళ వాగు. అది అందులో మొసళ్ళు ఉంటాయి. అక్కడికి ఒక పిక్నిక్ లాగా వెళ్ళాం. అందరము ఆడుకుంటున్నారు, కొంతమంది అటు ఇటు వెళ్తూ ఉన్నారు. నాకేంటదనంటే ఎక్కడ వాగు కనబడ్డా, ఎక్కడ నీళ్లు కనబడ్డా చేపలు పట్టాలి. నాకు బాగా ఆశ, ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి చేపలు పట్టాలి. అయితే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎంత ట్రై చేసినా ఒక చేప పట్టడం లేదే. అయితే చాలాసేపటికి ఒక చేప
ఆ నీళ్ళ మీద చచ్చిపోయిన చేపే అది నీళ్ళ మీద పారుకుంటూ వస్తుంది. నేను అనుకున్నాను కనీసం ఈ చచ్చిపోయిన చేపనైనా పట్టాలని అనుకున్నాను. అది దగ్గరికి వచ్చేంత వరకు చూశాను. దగ్గరికి వెళ్ళేసరికి ఆ మడుగు చివరికి ఆ ఒడ్డున నేనున్నాను. ఆ చేప మడుగు ఆ యొక్క వాగులో మధ్యలో ఉంది. నాకు అందట్లేదు. నా దగ్గర ఉన్నటువంటి కట్టెను పట్టుకొని ఇలా 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 అని అంటూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు నా కాలు జారి అందులో పడిపోయాను. పెద్ద స్విమ్మింగ్ ఏం రాదు, మనకు స్విమ్మింగ్ ఏం రాదు. అక్కడ పడిపోయినటువంటి సందర్భంలో చాలా ప్రయత్నం చేస్తున్నాను నేను ఎక్కడానికి, కానీ నా కింద ఆ బండల మీదంతా పాకురున్నది, ఎక్కడానికి వస్తలేవు, కాళ్ళు జారుతున్నాయి, మునిగిపోయేటటువంటి పరిస్థితి. అందరున్నారు ఒడ్డు మీద, అందరున్నారు, కానీ ఎవరు రక్షించలేనటువంటి పరిస్థితి. ఎవరైనా వచ్చారు అని అంటే వాళ్ళు కూడా జారిపోతారు. కాబట్టి ఎవరు రక్షించలేనటువంటి పరిస్థితి. అరుస్తున్నారు, అయ్యో 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 నన్ను అరుస్తున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఈత రాదు. ఈత వచ్చిన మనిషి అక్కడ లేడు నన్ను కాపాడడానికి. అయితే నేను అనుకున్నాను, ఇక కథం, ఈ యొక్క వాగులో నేను పడి చనిపోతాను, లేకపోతే ఏదో ఒక మొసలు వస్తుంది నన్ను తినేస్తుంది, నేను చనిపోతాను అని అనుకున్నాను. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, చాలా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో దేవుడు, నేను ఎట్లా బయటకు వచ్చినా తెలియదు, కాళ్ళు జారుతున్నాయి, పాకురుగా ఉన్న బండలు ఉన్నాయి, ఆ వాగులో నుండి నేను ఒడ్డుకొచ్చాను. ఎట్లొచ్చినా తెలియదు. అపవాది అనుకున్నాడు ఈరోజు ఏలియాను మొసళ్ళకు ఆహారంగా ఇవ్వాలని అనుకున్నాడు, వీని ప్రాణం ఆ నదిలో తీయాలని అనుకున్నాడు. కానీ నా దేవుడు నా ప్రాణమును, నా జీవమును ఎక్కడ దాచిపెట్టాడు చెప్పాలి? దేవుని యొక్క చేతిలో దాచిపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ చెప్పుకుంటూ వెళితే చాలా పెద్ద లిస్ట్ ఉన్నది నా దగ్గర, పెద్ద లిస్ట్ ఉన్నది. ఎందుకు అనంటే ప్రతి దినం కూడా మరణ భయం, ప్రతి దినం కూడా ఏదో ఒక అపాయం, ప్రతి దినం ఏదో ఒక ప్రమాదం. ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎన్ని భయంకరమైన కొన్నే నేను రాసుకున్నాను. నేను చెప్తున్నటువంటి విషయం ఏందనంటే, నీకు అపవాది ఎన్ని కీడులు తలపెట్టని, నీకు అపవాది ఎన్ని ఉరులు పెట్టని, అపవాది ఎన్ని నీకు అనారోగ్య పరిస్థితులు తీసుకురాని, డాక్టర్లు ఇక చేతులు ఎత్తేసి మాతో కాదు అని అనని, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అనంటే చెప్పాలి, నీ జీవము క్రీస్తుతో కూడా ఎక్కడ దాచబడి ఉన్నది? దేవునిలో దాచబడి ఉన్నది. అయితే మరి నువ్వు చచ్చిపోవా ఏలియన్నా? నేను చచ్చిపోతా. మానవుడు అనేటటువంటి వాడు ఏదో ఒక రోజు, యోబు చనిపోయాడు, పౌలు భక్తుడు చనిపోయాడు, పేతురు భక్తుడు చనిపోయారు, భక్తులందరూ చనిపోయారు, నేను చనిపోతాను, ఇంకా నా ముందు ఉన్నటువంటి తరాల వారు గతించిపోతారు. అయితే నా సమయానికి ముందు దేవుడు నన్ను చావనివ్వడు. నీ సమయానికి ముందు దేవుడు నిన్ను చావనివ్వడు. అది రోగమైనా, కష్టమైనా, నష్టమైనా, ఎంత పెద్ద శ్రమ అయినా నీ సమయానికి ముందు నిన్ను చావనివ్వడు. ఎందుకు అనంటే నీ జీవమును ఆయన తన చేతిలో దాచిపెట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడుము, నా అరచేతిలో నేను చెక్కుకున్నానని అన్నాడు దేవుడు. అపవాది ఎన్ని అగ్నిబాణములు ప్రయోగించినా, అపవాది ఎన్ని శ్రమలు తీసుకొచ్చినా, అపవాది ఎన్ని అనారోగ్య పరిస్థితులు తీసుకొచ్చినా, ఏది కూడా ఎంత మాత్రము నీకు హాని చెయ్యదు. హల్లెలూయా. అందుకే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మంచి మాట నాకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి మాట ఏంటో చూస్తారా? 6వ అధ్యాయం 23వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. చెప్పాలి, నీకు సమాధానము, నీవు భయపడకు, నీవు చావవు. ఈ వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఈ సందేశాన్ని వింటున్నటువంటి నీవు ఈరోజు మరణ పడక మీద కొట్టుమిట్టాడుతున్నావేమో. డాక్టర్లు అంటున్నారు ఇక కొద్ది నెలలు తప్పితే ఇక వీడు బ్రతకడు, ఇక కొద్ది రోజులు తప్పితే వీడు బ్రతకడు అని అంటున్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే నీ విమోచకుడు సజీవుడు, నీ జీవము క్రీస్తులో కూడా దాచబడి ఉన్నది. నీవు గనక దేవుని నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తావు. అనేక శ్రమలు ఉప్పొంగి
నీ మీద ముంచుకొస్తున్నాయేమో, భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కావచ్చు, భయంకరమైనటువంటి శత్రువు యొక్క దాడి, అపవాది యొక్క కాడి నిన్ను కబలించి వేస్తూ ఉండొచ్చు. ఒక చిన్నవాని తండ్రి వచ్చి యేసు ప్రభు దగ్గర అడుగుతున్నాడు, మా బాబు విషయంలో చూడండి, వాడు చిన్నప్పటి నుంచి ఇదే పరిస్థితి, వాణ్ణి అపవాది చంపేయాలని ప్రతి దినము కూడా నీళ్ళలో పడేస్తున్నాడు, అగ్నిలో పడేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ వాడిని పడేస్తున్నాడు. అయ్యా ఏమన్నా చెయ్యవా అని అడిగితే దేవుడు ఆ కుమారుని అందుకు కనికరించి రక్షించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఈరోజు సజీలుగా ఉన్న నా విషయంలో కూడా దేవుడు ఎన్నో మరణాపాయాలు ఉన్నప్పటికీ నన్ను కరుణించి బ్రతికించినటువంటి దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు. నీ జీవము క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడింది. ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడడానికి వీలేదు, ఏ స్థితిగతులను బట్టి నువ్వు భయపడడానికి వీలేదు. ఎందుకు అనంటే నీవు చెప్పాలి, చావవు. నీ విమోచకుడు సజీవుడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం అది వర్ధిల్లదు. అపవాది ఎన్ని ఆయుధాలు ప్రయోగించని దేవుడు నిర్ణయించిన కాలానికి ముందుగా నువ్వు నీ జీవితాన్ని ముగించావో, ఎంత పని దేవుడు నీ ద్వారా చేయాలనుకున్నాడు అంత పని చేస్తాడు. ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు. అంతవరకు శ్రమలు రావా? ఇప్పటి వరకు కాపాడాడు, ఇక ముందు అపాయాలు ఉండవా? మనము చనిపోయేంత వరకు అపాయాలే. పౌలు రోమాలో నిలబడేంత వరకు ప్రమాదాలే. పౌలు రోమాలో నిలబడడానికి వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు భయపడొద్దు, అక్కడ నిలబడాలి అని అంటే ధైర్యంతో వెళ్తూ ఉన్నాడు. ధైర్యంతో వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఒక విషపురుగు, ఒక పాము తన చేతికి వేలాడింది. అయ్యో దేవుడు అన్నాడు రోమాలో నిలబడతావని అన్నాడు, ఇక్కడేమో పాము నా చేతికి వేలాడుతుంది, నేను ఈ పాము గుట్టి చచ్చిపోతానేమో. అక్కడ ప్రజలందరూ అనుకుంటున్నారు, ఈ విషపురుగు రోమా దాకా ఇక్కడ ఎందుకు పోతాడైనా, ఇక్కడనే కూలబడి చచ్చిపోతాడు. ఇక తన శరీరం వాస్తదో, నల్లగైతాడో, తెల్లగైతాడో, పచ్చగైతాడో, కూలబడి చస్తాడో చూద్దాం. చూస్తూ ఉన్నారు. గంట అయింది, 2 గంటలు అయింది, దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరక తప్పదు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలుతో అన్నాడు నువ్వు రోమాల నిలబడతావని. పౌలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా సముద్రం మీద ఓడ పగిలినటువంటి పరిస్థితి, ఓడలో ముంచేయాలి అని అనుకున్నాడు అపవాది, కానీ అక్కడ సాధ్యం కాలేదు. విషపురుగు పట్టింది, విషపురుగుతో ఈ పౌలుని చంపేయాలని అనుకున్నాడు, కానీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఓడ పగిలిన, విషపురుగు వచ్చిన, రాళ్ళ దెబ్బలు తగిలిన దేవుడు నిలబెట్టాల్సిన చోట పౌలును నిలబెట్టాడు. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి రాళ్ళ దెబ్బలు తగులుతున్నా, ఎన్ని విషపురుగులు నీ కొరకు పొంచి ఉన్నా, ఎలాంటి కొరడా దెబ్బలు నీ కొరకు పొంచి ఉన్నా, ఎన్ని అనారోగ్యాలు పొంచి ఉన్నా, నిన్ను దేవుడు నిలబెట్టే స్థానంలో నిలబెట్టే అంతవరకు కూడా దేవుని వాగ్దానం, దేవుని యొక్క ప్రవచనం, దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో నెరవేరే అంతవరకు కూడా నీవు భయపడవలసిన అవసరం లేదు. నీకు సమాధానం, నువ్వు చావవు. ఎందుకు అనంటే నీ జీవము క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉన్నదే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సమస్యను బట్టి, ఏ అనారోగ్యాన్ని బట్టి నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు, నువ్వు భయపడడానికి వీల్లేదు. భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అనంటే దేవుడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేరుస్తాడు. కాబట్టి ఈ సందేశాన్ని వింటున్నటువంటి మీ జీవితంలో ఎన్ని పోరాటాలు ఉన్నాయో, ప్రతి పోరాటం కూడా ఇది లాస్ట్ ఏమో అన్నటువంటి సందర్భాలు నీ జీవితంలో కూడా ఉన్నాయేమో, కానీ లాస్ట్ కాదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఎందుకు అనంటే ఆ గాఢాంధకార లోయ తర్వాత నాకేమున్నది? నూనెతో నా తల అభిషేకించబడే దినమున్నది. నా శత్రువు ఏ గాఢాంధకార లోయలో, ఏ కొరడా దెబ్బల చేత, ఏ మరణాపాయాల చేత, ఏ అనారోగ్యము చేత, ఏ విషపురుగుల చేత నన్ను చంపాలనుకున్నాడో వాని ముంగట నేను డైనింగ్ టేబుల్ వేసుకొని, కాలు మీద కాలేసుకొని నా యేసయ్యతో భోజనము చేసే దినం ఆ గాఢాంధకార లోయ దాటిన తర్వాత ఉన్నది. నీ విమోచకుడు సజీవుడు, నువ్వు చావవు. నీ జీవము క్రీస్తుతో కూడా దాల్చబడి ఉన్నది. నీ కలుగుతున్నటువంటి మహాశ్రమలు, మహా భయంకరమైనటువంటి అనారోగ్యాలు, ఇది కుదరని రోగం అని అనొచ్చు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవము దేవునిలో దాచబడి ఉన్నది. కాబట్టి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు. నిన్ను దరికి చేర్చగలిగిన సమర్థుడు ఆయన, నిన్ను బ్రతికింపజేసే దేవుడు ఆయన. నీ జీవము ఆయనలో ఉన్నది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం.